హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను లంచ్ బాక్స్‌లోకి ఇంకొక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. అలాగే హెల్తీ రెసిపీ కూడా. కాబూలీ శనగలతో ఇలా పులావ్ చేసి చూపిస్తున్నాను. పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ ఇలా లంచ్ బాక్స్‌లోకి చేసి పెట్టండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. అలాగే టేస్టీ, హెల్తీ కూడా అండి. తప్పకుండా ఈ చనా పులావ్‌ని మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీని నేను కుక్కర్‌లో చేస్తున్నానండి. తొందరగా అయిపోతుంది కాబట్టి దీనికోసం కుక్కర్ పెట్టుకుని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి బిర్యానీకి సంబంధించిన దినుసులన్నిటిని కొద్దిగా వేసుకోండి. తర్వాత వీటన్నిటిని ఆయిల్‌లో వేయించుకోవాలండి. ఆయిల్‌లో ఇవి బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఒక్క ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా లో ఫ్లేమ్‌లో పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే ఒక చిన్న బంగాళదుంపని తీసుకున్నానండి. ఇంకా మీరు ఇందులో కావాలంటే క్యారెట్, బీన్స్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 కప్పు దాకా ఇలా కాబూలీ శనగల్ని వేసుకుంటున్నాను. ఈ శనగల్ని నేను నైటే నానబెట్టుకున్నానండి. మనం మార్నింగ్ లంచ్ బాక్స్‌లోకి తయారు చేసుకోవాలి అనుకుంటే గనక వీటిని నైటే నానబెట్టేసుకోండి. 1 కప్పు దాకా తీసుకుంటే సరిపోతుందండి. శనగలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. అందుకని నేను మిగిలిన వెజిటబుల్స్ ఏమీ యాడ్ చేసుకోలేదండి. మీరు కావాలంటే నచ్చితే క్యారెట్, బీన్స్ ఇవి కూడా వేసుకోవచ్చు వీటితో పాటు. ఇప్పుడు ఈ శనగల్ని కూడా వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలాని వేసుకుంటున్నాను. మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే కనుక గరం మసాలా అయినా సరే వేసుకోవచ్చు. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి రైస్కి. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత బియ్యాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టీ గ్లాసులతో బియ్యాన్ని తీసుకున్నానండి. ఒక్కసారి కడుక్కుని వేసేసుకున్నాను నేను. అంటే ఇవి నార్మల్ బియ్యమేనండి, బాస్మతి రైస్ ఏం కాదు. నార్మల్ బియ్యమే కాబట్టి నానపెట్టుకోవాల్సిన పని లేదు. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల దాకా వాటర్‌ని వేసుకోవాలి. అంటే మనం రెగ్యులర్‌గా ఎలా అయితే వండుకుంటామో 1కి 2 చొప్పున అలాగే వేసేసుకోవాలి. అదే మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే గనక 1కి 1.5 చొప్పున వాటర్‌ని వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకుని 3 విజిల్స్ తెప్పించుకుంటే సరిపోతుందండి. మనకి శనగలు కూడా చక్కగా ఉడికిపోతాయి. తర్వాత ఇలా చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ ఇక్కడ మా పాపకి టైం అయిపోయిందని మార్నింగ్ బాక్స్‌లోకి పెట్టేశానండి. అందుకని ముందు కొద్దిగా వీడియో అనేది తీయలేదు. ఇక్కడ చూసారు కదా, మనకి రైస్ 3 విజిల్స్ తర్వాత కంప్లీట్‌గా కుక్ అయిపోయింది. అలాగే అన్నం కూడా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో కదా! బాస్మతి రైస్‌తో వండితే ఎలా ఉంటుందో అలాగే వచ్చింది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే గనక. ఇంకా పక్కన మీకు కావాలంటే ప్లెయిన్ కర్రీ గానీ ఏదైనా రాయితాతో కానీ సర్వ్ చేసుకోండండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్తీ కూడా. పిల్లలకి అప్పుడప్పుడు లంచ్ బాక్స్‌లోకి ఇలా శనగలతో గానీ, ఈ శనగలైనా సరే లేదంటే నల్ల శనగలైనా కూడా ఇలా పలావ్ రైస్‌ని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి.